ఎంతటి ఎంతటి వారము. దేవదూతలు అంటున్నారు, నరపుత్రులను దర్శించడానికి వాడు ఏ పాటి వాడు, వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, వానితో మాట్లాడడానికి నువ్వు ఏ పాటి వాడు, వానితో నువ్వు నడవడానికి వాడు ఏ పాటి వాడు, వానితో సావాసం చేయడానికి వాడు ఏ పాటి వాడు, వాని ప్రార్థన ఆలకించడానికి వాడు ఏ పాటి వాడు, వాని కనపరచడానికి వాడు ఏ పాటి వాడు, వానికి మహిమ ఇవ్వడానికి ఏ పాటి వాడు, నీ ప్రాణం ఇవ్వడానికి వాడు ఏ పాటి వాడు, వాని కొరకు గాయపరచబడిన వాడు ఏ పాటి వాడు. నా దేవుడు అంటున్నాడు, నాకంటే కొంచెం తక్కువ. ఆమేన్, హల్లెలూయా. నాకంటే కొంచెం తక్కువ ఉన్నాడు కానీ నా శరీరమై మారుతున్నాడు. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భర్త గురించి గొప్ప చెప్పాలంటే ఎవరు చెప్తారు మంచిగా ఉంటుందండి? మంది భార్య చెప్తే మంచిగా ఉంటుంది కదా. స్తోత్రం. ఎవరి భార్య వాళ్ళు చెప్తేనే మంచిది కదా. దేనికి స్తోత్రం. నా గురించి మంచి వేరే వాళ్ళు చెప్తే నా భార్యకి ఇంకెక్కలేని కోపం. స్తోత్రం కలుగునుగా. అలాగనే భర్త కూడా అంతే. స్తోత్రం. నేను అంటున్నాను, ఈయన కాబోయే ఆత్మీయ భర్త ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నీ భర్త గురించి నీకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఆయన ఏ పని చేశాడో, ఎంత త్యాగం చేశాడో, ఎన్ని అవమానాలు పొందాడో, ఎంత గాయపరచబడ్డాడో, ఎంత నలిగిపోయాడో. స్తోత్రం. భూమి మీద ఏ మనిషిని కూడా ఒకే రోజు 6 న్యాయ తీర్పులు జరిగినట్లుగా చరిత్రలో లేదు. ఎవరికి? భూమి మీద ఎంత కరడుగట్టిన దుర్మార్గుని కూడా, బందిపడు దొంగలకు కూడా ఒకే దినమున 6 న్యాయ తీర్పులు జరిగినట్లుగా చరిత్ర లేదు. కానీ ఏ పాపం ఎరుగని పరిశుద్ధునికి, పాపం అంటని పరిశుద్ధునికి, లోపము లేని పరిశుద్ధునికి, పరిశుద్ధత కాపాడుకున్న పరిశుద్ధునికి మాత్రం 6 న్యాయ తీర్పులు జరిగినాయి. స్తోత్రం. ఎన్ని తీర్పులు జరిగిన పిలాతుకు వచ్చిన ఆలోచన తెలుసా? ఈయనలో ఏ పాపం లేదా. మామూలు ముచ్చట్లు కొట్టదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడితే మంచిది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడంటే ఆయన పిలాతు, ఈయనలో ఏ పాపం లేదు. దేనికి స్తోత్రం. పిలాతు భార్య అంటది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు అంటది. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవాది దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి ఈరోజు ఈ ఆదివారం దినాన మందిరములో నిన్ను నిలబెట్టి అని నీతో మాట్లాడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనకు మంగళవారం ఏముందంట? మీటింగ్ ఉంది. దేనికి స్తోత్రం. నేను వచ్చినాను, స్వప్నక గారు లేరు, మ్యాగిల రమణకు కూడా లేదు. స్తోత్రం. చంద్రకళక కూడా లేదు. ఆయన చెప్తున్నాను. దేనికి స్తోత్రం. మాకెవరు చెప్పలేదు కదా అన్నట్టు ఉండదు కదా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని ద్వారా మంగళవారం రోజు మనకు ఒక అద్భుతమైన మీటింగ్ దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ లో మనం కుటుంబంగా కనబడదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు కుటుంబాల దేవుడా, విడగొట్టి పాలించే దేవుడా, కుటుంబాన్ని కట్టే దేవుడు. దేనికి స్తోత్రం. ఎఫెసీ గ్రంథంలో రాయబడి ఉంటది, ఎవరిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటది. స్తోత్రం. ఆయన కుటుంబాల దేవుడు. ఒంటరిగా ఉండడం మంచిది కాదని. ఎవరు ఒంటరిగా ఉండడం? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, సంఘం ఒంటరిగా ఉండడం మంచిది కాదని, ఆత్మీయుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సహవాసాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఆయన ఒక మాట అంటాడు, మీరు సంఘముగా కూడుకొనుట మానవద్దు. స్తోత్రం. ఏమన్నాడండి? మీరు సంఘముగా కూడుకొనుట మానవద్దు. ఎందుకు మానవద్దు? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు నువ్వు క్లాస్కి వెళ్తే ఎగ్జామ్లో పాస్ అవుతావండి. స్తోత్రం. ఎప్పుడు పాస్ అవుతావు? అప్పుడప్పుడు సజీవన్ ఒక మాట అంటాడు. ఏమనంటే, స్తోత్రం, అన్నగారి కొడుకంట నాలాగా
చదవడండి. అరే తండ్రి కదా, అందుకైనా చదవరా. నో, ఐఎమ్ నాట్ రీడింగ్ నౌ. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా మీద నాకు నమ్మకం. స్తోత్రం. నేను ప్రతిరోజు టీచర్ ఏమైతే చెప్తున్నారో వాటినన్నిటి నేను క్యాచ్ చేస్తున్నాను. స్తోత్రం కలుగునుగా. ఎగ్జామ్ లో కూడా అదే రీతిగా రిజల్ట్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వినటం వలన నీకు విశ్వాసం కలుగుతుంది కనుక అది మందిరంలో దేవుని గురించి విన్నప్పుడే నీ విశ్వాసం బలాభివృద్ధి పొందుతుంది. స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము సాయంత్రం ఉదయం అందరూ ఇంటి దగ్గర వంట చేసుకుని వచ్చి తినిపోయి మీరు త్వరగా పికప్ అయ్యి మరలా మనం సాయంత్రం పూట మనం భోజనాలు ఏర్పాటు చేసుకుంటే ఆరాధన చేసుకొని ముగించి రుచికరమైన భోజనం భుజించి దీనికి స్తోత్రం ఇంటికి వెళ్ళి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నా వంతుగా నేను ఒక 1500 రూపాయలు ఇస్తున్నాను మీటింగ్. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు తెలియదు ఇవ్వడం, నేను నేర్చుకున్నాను సేవకుల దగ్గర, నాకు ఇవ్వడం తెలియదండి. కానీ ఇజ్జుట్లో ఉన్న ఆశీర్వాదం నాకు తెలిసి ఇప్పుడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు స్తోత్రం చీమల వలె లైన్ కట్టి స్తోత్రం. ఇది రేపు మేము మిరియాల కూడా స్తోత్రం కలుగునుగా. ఏ పని బ్యాలెన్స్ ఉండవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. చదవబడిన లేఖనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం. ఆరో వచనం చదవండి. నీ దేవుడనే యెహోవా ప్రేమించినట్లు నీ దేవుడనే యెహోవా తన లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారికి హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట చదవండి. నీ దేవుడైన యెహోవాకి లోబడి. స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాకి లోబడి నీ హృదయం. దేనికి స్తోత్రం. ఇట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఆయనే మాట్లాడి మహిమ పొందును గాక. ఆమేన్. వెనకాల ఉన్నట్టు అనట్లే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నేను అందుకే చెప్తున్నా, వారం వచ్చినప్పుడు తిని రాకంటే మంచిది కదా. ఆడ ఫుల్లుగా తింటే ఇక్కడ నిద్ర వస్తుంది, కడుపులో కాలితే కొంచెం మెలకు వస్తుంది. దేనికి స్తోత్రం. వచ్చే వారం ఆ మంచి క్యారెక్టర్ మీకు ఇచ్చును గాక. ఆ మంచి గుణం, క్యారెక్టర్ కాదని మంచి గుణం ఇచ్చును గాక. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాకి లోబడి ఏం చేయాలంటే మనము లోబడాలి. స్తోత్రం. ఈ దిన అంశం ఏంటంటే లోబడుట ద్వారా వచ్చే ఆశీర్వాదం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యమున్నది బలులు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టమైనది. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలట? మాట వినాలి. మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఆయన మాటకు లోబడాలి. ఆయన ఆజ్ఞకు లోబడాలి. తన కట్టడకు లోబడాలి. తన ధర్మశాస్త్రానికి లోబడగలగాలి. తన వాక్యానికి లోబడగలగాలి.
తన మందిరములో తన సన్నిధికి నువ్వు లోబడగలగాలి. స్తోత్రం. ఎప్పుడు నీకు ఆశీర్వాదం ఉంటుంది, ఎప్పుడు నీకు దీవెనకరంగా ఉంటావు, ఎప్పుడు అనేక మంది జనాలలో నువ్వు ఘనత పొందుతావు అంటే నువ్వు దేవునికి లోబడినప్పుడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ఎందుకు మంచి ఆశీర్వాదాన్ని పొందగలకపోతున్నావు తెలుసా? ఎందుకు మంచి రిజల్ట్ నీ కుటుంబంలో లేకుండా పోతుందో తెలుసా? ఎందుకు నీ దీవెనకరంగా నీ కుటుంబం కట్టబడట్లేదని తెలుసా? కారణం ఏంటంటే నువ్వు దేవునికి లోబడట్లేదు, మనుషులకు లోబడుతున్నావు, మనుషుల మాటలకు లోబడుతున్నావు, మనుషుల యొక్క ప్రవర్తనకు లోబడుతున్నావు, లోకాశలకు నువ్వు లోబడుతున్నావు. నీ దేహానికి నువ్వు లోబడుతున్నావు, కానీ నువ్వు ఎవరికి లోబడతా మంచిది? దేవునికి లోబడతా మంచిది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రాహామును పిలిచినప్పుడు కూడా అబ్రాహాము దేవునికి లోబడలేదండి. లోబడ్డాడు ఆయన? లోబడలేదండి. ఏం జరిగింది అబ్రాహాము జీవితంలో? నష్టము జరగలేదా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే నష్టము జరిగిన వెంటనే అది గ్రహించి అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాము జీవితం ఆశీర్వాదంగా మారిందండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొన్నటి వాక్యములు ఏమన్నారు? ఆయన కుమారులు అంటే మా మధ్యలో నీవు మహారాజువై ఉన్నావు. ఎవరిని బట్టి అంటున్నారు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు ఈ రోజు నీవు కనుక దేవునికి లోబడగలిగితే, దేవుని మాట కనుక నువ్వు విధేయత చూపితే నిశ్చయంగా నీవు ఆశీర్వాదం పొందుతావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోబడినప్పుడే మనకు ఆశీర్వాదం ఉంటుంది, లోబడినప్పుడే మనకు దీవెన ఉంటుంది, లోబడినప్పుడే మన కుటుంబం అంచెలంచెలుగా అభివృద్ధి అవుతూ ఉంటుందండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు మనుషులకు లోబడి మనుషుల మాటలు విని విని నీ సంసారాన్ని కూలగొట్టుకునే చాలిగా, నీ సంసారాన్ని బయట వేసుకునే చాలిగా, మనుషులకు తెలిసినట్లుగా నీ సంసార రహస్యములను బయట పెట్టుకునేది చాలు. స్తోత్రం. హల్లెలూయా. ఏమి జరిగింది? నువ్వు దేవునికి లోబడితే, దేవుని కనుక చెప్పగలిగితే, దేవుని మీద కనుక నువ్వు గురి పెట్టగలిగితే నీ కుటుంబము ఆశీర్వాదకరంగా నా దేవుడు మారుస్తాడండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడినంత కాలం నీ కుటుంబము, స్తోత్రం, హల్లెలూయా. 1వ కీర్తన 4వ వచనం రాబడినట్టుగా, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె వారు ఉందురు. ఎప్పుడు ఉంటారు వాళ్ళు? యోరున నాటబడినప్పుడు, వాక్యంలో నాటబడినప్పుడు, మందిరంలో నాటబడినప్పుడు, సంఘంలో నాటబడినప్పుడు, దేవుని ఉపదేశంలో నాటబడినప్పుడు, దేవునిలో నాటబడినప్పుడు నువ్వు వాడిపోవు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నష్టపోవడం ఎవరి వల్ల జరుగుతుంది తెలుసా అండి? నీ వల్లనే జరుగుతుంది. శాపం ఎక్కడ వచ్చింది? నీ వలనే, నా వలనే. ఇవన్నీ పోవాలంటే మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలండి. దేవా, ఇన్ని రోజులు నేను నా శరీరానికి, ఈ లోక భాషలకి లోబడి నేను సమస్తాన్ని పోగొట్టుకున్నానయ్యా. స్తోత్రం. తండ్రి మాటకు లోబడక తప్పుపోయిన కుమారుడు ఎన్ని కోల్పోలేదండి? సమస్తాన్ని కోల్పోలేదా? తినదానికి కనీసం తిండి కూడా లేని పరిస్థితి రాలేదా? ఎప్పుడైతే మరలా తండ్రికి లోబడ్డాడో తనను జీవనకరంగా మరలా మార్చబడ్డాడండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘంగా దేవునికి లోబడగలిగితే, భర్తగా దేవునికి లోబడగలిగితే, భార్యగా నీ భర్తకి లోబడగలిగితే, పిల్లలుగా మీరు తల్లిదండ్రులకు లోబడగలిగితే, పిల్లలుగా మీరు పెద్దలకి లోబడగలిగితే మీ కుటుంబాలు నిత్యంగా ఆశీర్వాదంగా మారుతాయి. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలండి. దేనికి? స్తోత్రం కలుగునుగాక. దేవునికి లోబడినంత కాలం
ఆదములో గాని అవ్వలో గాని ఏ నష్టం లేదండి. ఏ శాపం వారి మీదకి రాలేదు. ఎక్కడ ఏ పండు తిన్నా కూడా వారికి ఎటువంటి హెచ్చరిక రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తినదన్న పండు తిన్నారో, దేవుని మాటకి లొంగిపోక, దేవుని మాటకి లోబడక, అపవాది మాటలకు ఆకర్షితులై, స్తోత్రం హల్లెలూయా, ఆదివారం మంచిగా రెడీ అవుతుంటారు కొంతమంది. ఏంటంటే ఇంకో విషయం ఏదంటే, లోకంలో ఏ పని ఉన్నప్పుడు మనకి ఏ పని రాదు, ఏ ఫంక్షన్ రాదు. స్తోత్రం. మందిరానికి వెళ్దామని మంచిగా స్నానం పోసుకుంటాం, మంచి దుస్తులు వేసుకుంటాం. అప్పుడే ఒకడు అత్తడు సాతాన్ లాగా, ఒకడు అత్తడు సాతాన్ లాగా. స్తోత్రం. ఎక్కడికి మందిరం, స్తోత్రం. ఎక్కడికి వెళ్దాం, ఫలానా దగ్గర మంచిది ఉన్నది, జీవమాల కొత్త కేజీ సీరియల్ వచ్చి ఒక్క రోజు ఆపరండి. స్తోత్రం కలుగునుగా. కుండల బదులు కుండలన్నీ వలిగిపోతాయి, మనం పోకపోతే వలిగిపోతాయి. ఏందండి ఇవన్నీ? స్తోత్రం. ప్రార్థన ఉండు, వాక్యం చదువుతుండు, మందిరం రాకుండా ఏ పని లేదు నీతోని అపవాదికి. స్తోత్రం. పని కట్టుకొని దగ్గర వస్తున్నారంటే వాళ్ళు నీ ప్రేమతో కాదు, అపవాదికి వారు లోబడి యుద్ధం వస్తున్నారు. అది గమనించు. స్తోత్రం. పాము వచ్చినట్లుగా వారు వస్తున్నారు నీ దగ్గరికి. ఎందుకు? నిన్ను పడగొట్టడానికి, నిన్ను నష్టం చేయడానికి, నిన్ను ఇబ్బందులు చేయడానికి, దేవుని సంకల్పం నుండి దూరం చేయడానికి వాది వస్తున్నా. నువ్వు ఏం చేయాలి? కనపెట్టగలగాలి. కొరింథీయుల 12 ఒక మాట ఉంటది. వరములలో 3వ వరం ఏంటంటే ఆత్మల వివేచన వరం. చెప్పండి, ఆత్మల వివేచన వరం. స్తోత్రం హల్లెలూయా. ఆత్మల అంటే ఏ ఆత్మ పనిచేస్తుంది? దురాత్మన, దేవుని ఆత్మన గ్రహించగలిగిన ఒక వరం నీకు ఇవ్వబడింది. స్తోత్రం హల్లెలూయా. ఒక పట్టణానికి పౌలు గారు వెళ్ళినప్పుడు ఒక యవనస్తురాలు ఏమన్నా తెలుసా అండి? సర్వోన్నతుడైన దేవుని సేవకుడా. ఈ మాటలో తప్పున్నదండి, ఉన్నదా? కానీ పౌలు గారట వ్యాకులపడి, కలవరపడి, స్తోత్రం, వెనుకకు తిరిగి అపవాదిని గద్దించగా అది ఆమెను విడిచి వెళ్ళిపోయాను. ఎట్లా తెలిసిందని ఆమెలో ఉన్న దురాత్మదని పౌలు గారికి? ఆయన ఆత్మల వివేచన వరాన్ని కలిగి ఉన్నాడు గనక. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. నాకు మొన్న ఎవరో చెప్పారు తీరేసిన కోసం. నేను ఒకటి ఇద్దాం అనుకున్నాను కదా, 10 సార్లు చెప్పడం నాకు మంచిది కాదు. స్తోత్రం. అయితే అక్కడికి తీరేసినాను గారు తీసుకెళ్ళండి, ఆ మేక పిల్లని ఇట్లా అని చెప్తారంటే ఎన్ని కేజీలు వస్తాయి అని. స్తోత్రం హల్లెలూయా. అంటే ఎందుకు చెప్పగలుగుతున్నా అంత ఖచ్చితంగా? అది చెప్పండి, అంత అనుభవం ఉన్నది కనుక. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకు అనుభవం ఉన్నది? ఏదో ఒకటి చూసినప్పుడు అనుభవం రాదండి, కొన్ని వందలు తాకక వచ్చే అనుభవం అది గొప్పది. స్తోత్రం కలుగును గాక. వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి వస్తే ఈ అనుభవం నీకు రాదు. ప్రతి వారం, ప్రతి సమయం, ప్రతి క్షణం దేవుని ఆనుకొని జీవిస్తూ ఉంటే నీకు మధురం నీకు లభిస్తూ ఉంటుందండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి లోబడాలి మనం? దేవునికి లోబడాలి కదా, దైవజనునికి లోబడాలి కదా. ఎవరికి లోబడాలండి? దేవుని సేవకి లోబడాలా వద్దా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ కొంచెం పరిచయం చేయండి అమ్మ. పట్టించారు నలిగిపోతుంది. ఎన్ని మాటలు చెప్తున్నావు, ఎమ్మెల్యేలు కలెక్టర్లు పరిచయం చేసిందంటే ఎవరికి కనీసం పేరు వారదే, చిలనమే లేదే. స్తోత్రం కలుగును గాక. మేమైతే మీరు చెప్తున్న నమ్మరు, దేవుని వల్ల నా మహిమ వల్ల నలగండి. సేవకుల దగ్గరికి పోతే ఎంత వణుకుతాం మేము. మీలాగా ఈ సోది ఎక్కువ ఉండదు, వినడమే మాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అక్కడికి వెళ్ళినా మేము పరిచయం చేస్తాము.
మేము సేవకులు కదా, మందిరానికి సేవకులు కదా. నో నో నో, మనం పరిచయం చేయడం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నా తెలుసండి, నేను పరిచర్య చేయుటకు వచ్చినని కానీ చేయించుకోవడం నేను రాలేదు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు వచ్చినాడు యేసుప్రభు వారు? పరిచర్య. స్తోత్రం. నేను చూస్తాను ఇప్పటి నుండి ఎంతమంది మీరు పరిచర్యలు ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మగవాళ్ళకి ఒక పరిచయం ఉన్నది. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మాటకు లోబడాలి? మొదటగా దేవుని మాటకు లోబడాలి. రెండవదిగా నీ సంఘ కాపరికి, ఆత్మీయ నాయకునికి, ఆత్మీయ తండ్రికి లోబడగలిగితే నీ కుటుంబంలో శోధన, వ్యతిరేకత, కష్టము, దరిద్రత లేవి కొట్టివేయబడుతుందండి. స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుడు తన స్వరాన్ని వినిపించేది తక్కువ, తన దైవజనులు వాడుకునేది ఎక్కువ. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరు తెలిసిన విషయం మరొకసారి చెప్తున్నా, వినండి. స్తోత్రం. నేను ఇంకా నాకు ఇక్కడ కొంచెం కష్టమై, ప్రాబ్లం అయ్యి వెళ్ళిపోదామని వెళ్ళిపోయా. దానికి స్తోత్రం. రానని ఫిక్స్ అయ్యా. స్తోత్రం కలుగునుగాక. నా తండ్రికి దృష్టికి ఎట్లా ఉంటుందంటే గూడ, ఏ చూసిన గూడలైనా కబడుతుంది. దేనికి స్తోత్రం. నేను ఎటు పోయినా నాకు ఇప్పుడు తప్పట్లే కదా. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనుకొని నేను మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళాను. నాన్న సంఘంతో మాట్లాడాను. దేనికి స్తోత్రం. నా అదృష్టం ఏందో జాతీయ మీటింగ్ ఉంది అక్కడ, నాకు తెలియదు. స్తోత్రం. నేను వెళ్ళినాను. ఆ మందిరంలో నేను కూర్చున్నాను. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ఇష్టానికి నువ్వు లోబడకు. నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడకు. నిన్ను పిలుచుకున్నది నా కొరకు, ఏర్పరచుకున్నది నా కొరకు, కట్టేది నా కొరకు, నిలబెట్టేది నా కొరకు, వాడుకునేది కూడా నా కొరకే. నీ కొరకు ఏది లేదన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని ఒక మాట అన్నాడు. దేనికి స్తోత్రం. నీ కోరిక నెరవేరేంత వరకు దేవుని ఎదుట నమ్మకస్తుడు వై బ్రతుకమన్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకుట నీ కోసమే నాకు కొంచెం పాటలు రావండి, వాసన చెప్తాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ వేయబడినానయ్యా, మయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్. నేను అప్పుడు అనుకున్నాను, ఇక నేను బ్రతుకుతే వేస్ట్, కానీ నాలో దేవుడు బ్రతుకుతే నాకు మేలు అనుకున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని మాటకి లోబడి నేను ఇక్కడ నిలబడ్డాడు. నేను నిలబడిన ప్రతి క్షణం నా దేవుడు నన్ను ఘనపరుస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు కూడా మంచి పేరు రావాలని ఉన్నదా? నీ పేరు అందరూ కూడాలని ఉన్నదా? అందరి నామాన్ని ఉచ్చరించాలని ఉన్నదా? నువ్వు చేయవలసిన పని దేవుని మాటకు లోబడు, దేవుని మాటకు విధేయత. అప్పుడు ఆటోమేటిక్గా నీ నామాన్ని నా దేవుడు ఘనపరచడం మొదలు పెడతాడండి. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం. 3వ వచనం చూడండి. పరవాసివై ఉండుము, దేనికి స్తోత్రం చెప్తామా.
హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరితో మాట్లాడుతున్న సందర్భం అంటే ఇస్సాకుతో మాట్లాడుతున్న సందర్భం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాము ఎప్పుడైతే పిలుచుకున్నాడో, అబ్రాహామును బేతేలు పట్టణానికి వెళ్ళిన తర్వాత కొద్ది దినానికి అక్కడ ఏమైపోతుందంటే ఒక కరువు ఏర్పడుతుంది. కరువు ఏర్పడగానే అబ్రాహాము ఏంటో తెలుసా అండి, ఆయనకు ఒక విషయం వినబడుతుంది, ఐగుప్తులో సమృద్ధి ఉన్నది అని వినబడుతుంది. అప్పుడు ఈ అబ్రాహాము ఏం చేశారంటే తన భార్య అయిన శారాను వెంట పెట్టుకొని ఐగుప్తును బయలుదేరుతూ ఉంటాడు. స్తోత్రం. అక్కడికి వెళ్ళగానే అబీమెలెకు అనే రాజు శారాను చూసి తన భార్యగా చేసుకుందామని ఒక తప్పుడు ఆలోచన చేస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకుతో అదే చెప్తున్నాడు, మీ నాన్న కూడా నేను ఉండమన్న చోట ఉండకుండా మీ తండ్రికి అవమానంగా మారినడు నీ తండ్రి, అలాగ నీ భార్యకి నీవు అవమానంగా మారవద్దు, నీ కుటుంబానికి నీవు అవమానంగా మారవద్దు, నీ సంఘానికి నీవు అవమానంగా మారవద్దు, నీ ప్రాంతానికి నీవు అవమానంగా మారవద్దు. నేను చెప్పినట్టుగా బ్రతుకు, నీ జీవితం, నీ కుటుంబం, నీ సంఘం వర్ధిల్లుతూ ఉంటది అంటున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నేను అబ్రాహాము తండ్రికి తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటాను కనుక నా మాటకు నిలబడి ఇక్కడనే జీవించు. ఎక్కడైతే దేవుని వాక్యం దొరుకుతుందో, ఎక్కడ ప్రార్థనలు జరుగుతాయో, ఎక్కడ సహవాసం ఉంటుందో, ఎక్కడ ఆత్మ ద్వారా నడిపించబడతారో, ఎక్కడ తండ్రి ఉపదేశించబడతారో అక్కడ ఉండాలి. స్తోత్రం. అపవాసులు కూర్చున్న చోట కూర్చుండవద్దు, దుష్టుల మార్గం నడవవద్దు, పాపుల మార్గముల నిలవవద్దు. నీవు ఎక్కడ ఉండు, వాక్యం చోట దొరికే చోటికి వెతుకు, దేవుని స్వరం వినబడిన చోటికి వెతుకు, తన ముఖ దర్శనం కనబడే ఆ ప్రాంతాన్ని నీవు వెతుకు. స్తోత్రం. ఈ మాటలు వినేలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును. స్తోత్రం. ఏ మాటలు వింటే, వాక్యం ఏమి చెప్తే అది నువ్వు వింటే, ఆ రీతిగా జీవిస్తే, ఆ రీతిగా చేయగలిగితే, ఆ రీతిగా బ్రతకగలిగితే ఈ దీవెన నీ సొంతమై మారుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి పాపం ఎక్కడ ప్రారంభమైంది తెలుసా అండి? పాపం ఎక్కడ ప్రారంభమైంది? స్తోత్రం. పరలోక రాజ్యంలో పాపం ప్రారంభమైంది. చెప్పండి, ఎక్కడ ప్రారంభమైంది? పరలోక రాజ్యంలో పాపం ప్రారంభమైంది. అయ్యగారు పిచ్చి పట్టింది అనుకోండి. హల్లెలూయా. దేవదూతలన్నీ చేసి అన్నిటికీ ఆజ్ఞాపించారు. ఏమని? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా తిరగండి, ఏమైనా భుజించండి, ఎక్కడైనా మీరు పడుకోండి, కానీ ఇదిగో ఈ చీకటి గృహమును మాత్రం మీరు వెళ్ళవద్దు. అది మంచిది కాదు. నీకు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నీకున్న సంఘాన్ని, సహవాసాన్ని, నీ ఆత్మ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, నీ యొక్క దేవుడితో ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని తెంచివేస్తుంది. అది నీకు మేలుకరం కాదు అని చెప్పాడు. కానీ లూసిఫర్ మాట వినలేదండి. లూసిఫర్ మాట వినకుండా చీకటి గృహం దగ్గరికి వెళ్ళి, అనాది సంకల్పం ఎదురు చూస్తున్నావు కదా, ఇదిగో నన్ను ఆవరించమనగానే చీకటి వెళ్ళి అమాంతంగా లూసిఫర్ ఆవరించిపోయింది. ఇప్పుడు లూసిఫర్లో ఏమున్నది తెలుసా అండి? చీకటి ఉన్నది. స్తోత్రం. చీకటి అగాధ జలముల మీద అల్లాడొచ్చు. స్తోత్రం. ఆవరించినది దేవుని ఆత్మ అల్లాడొచ్చు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చీకటి ఎప్పటి నుండి ఉన్నదంటే నాకు తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవుని మాటకు లోబడాలని. స్తోత్రం. ఆ ఇస్సాకు ఎప్పుడైతే ఈ మాటకు లోబడ్డాడో ఇస్సాకు జీవితం ఆశీర్వాదంగా మారిపోయిందండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట నిజంగా ఖచ్చితంగా చెప్పాలంటే మనమందరం అబ్రాహాము కుమారులం ఎంత వాస్తవమో ఇస్సాకు కుమారులం అని కూడా అంతే వాస్తవం. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకొక మాట చూద్దామా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. త్వరగా మనం ముగిస్తాం. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహమై దేనికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేనికి స్తోత్రం కలుగునుగా, దేవుని నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అతడు వెళ్ళి దైవజనుడు చెప్పినట్లుగా 7 మారులు యోర్దానులో మునగగా ఆయన దేహము పసిపిల్ల దేహం వలె మారుతూ వస్తున్నది. స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? దైవజనుని మాటకు విని. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ పక్కవారు నీ ఆత్మీయులు ఎవరైనా చెడిపోవటం చెప్తారు, కానీ దైవజనుడు దేవుడు ఎప్పుడు నేను చెడిపోవడానికి ఏ మాట కూడా చెప్పాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు బాగుండాలని కోరుకునేది, నీ కొరకు ప్రార్థన చేసేది, నీ కుటుంబం దీవెనకరంగా మారాలని బాగా దేవుడితో కొట్లాడేది, కోచాడేది దైవజనుడు ఒక్కడే. స్తోత్రం. ఈ మాట గురించి ఎగ్జాంపుల్ చెప్పానండి. తోటలో ఉన్న ఒక అంజూరం చెట్టు ఎక్కడ ఉన్నది? తోటలో ఉన్నది. దేవాది దేవుడు యజమానుడు అంటాడు, దీని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, దీన్ని తీసివేసి పారవేద్దాం, మరొక చెట్టు పెడదాం అన్నప్పుడు దైవజనుడు, తోటమాలి దైవజనుడు ఏమన్నా తెలుసా అండి? అయ్యా వద్దయ్యా, నీ కాలు మొత్తనైనా, అయ్యా నీ బాంచం తండ్రి, నువ్వు అట్లా అనవద్దయ్యా, నువ్వు కోపం తెచ్చుకోవద్దయ్యా, నువ్వు కోపం చేసి మేము బ్రతకలేమయ్యా, నువ్వు కోపం పడితే మేము ఉండలేమయ్యా, నువ్వు కోపం పడితే మేము జీవించలేమయ్యా, అయ్యా మా మీద కనికరించయ్యా. పోనీలేనన్న వారికి తెలియదు, వారికి తెలియదయ్యా, ఆమెకు తెలియదయ్యా, అమ్మ ఆయనకు తెలియదయ్యా, ఆయనకు వాళ్ళకి తెలియదయ్యా, ఆ సంఘానికి తెలియదయ్యా, ఆ ప్రాంతానికి తెలియదని గోచార వ్యక్తి ఉన్నంత కాలం ఏ కుటుంబంలో నష్టం జరగదండి. స్తోత్రం, హల్లెలూయా. గోజాడుడు ఆ ప్రార్థన విన్న దేవుడు 1 సంవత్సరం అవకాశం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. 69 వారాలు ముగించబడ్డాయి. ఇజ్రాయేలులకు లోకానికి 70 వారాలు కేటాయించాడు దేవుడు. ఎన్ని వారాలు? 70 వారాలు కేటాయిస్తే 69 వారాలు ముగించబడ్డాయి. ఒకే ఒక్క వారం ఉన్నది మనకిగా. స్తోత్రం. ఈ వారం ఎందుకు ఇవ్వడం తెలుసా అండి? నీకు నీ రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి, దేవునికి లోబడడానికి, లోకాన్ని లోక భాషను ద్వేషించుకోవడానికి, దేవునికి దగ్గరగా బ్రతకడానికి నీకు ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరి మాటకు లోబడ్డప్పుడు ఇవన్నీ దీవెనలు వస్తాయంటే దేవుని మాటకు లోబడ్డప్పుడు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఒక 2 మాటలు చెప్పి మనం బల్లలకు వెళ్దాం. దీనికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి పేతురు దేవుని వదిలిపెట్టిన తర్వాత, అంటే యేసుప్రభు సిలువ వేసిన తర్వాత, ఇంకా పేతురు యేసుప్రభు చచ్చిపోయిందిలే, ఇక మనకి ఎటువంటి ఎవరు ఆధారం లేదనుకోని దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడో పక్కన పడేసిన వలను వెతుకుతున్నాడు. స్తోత్రం. వెదికంగా ఆ వల దొరికింది. స్తోత్రం. ఆ వల పట్టుకొని భుజం మీద వేసుకొని సముద్రం వైపు నడుస్తున్నాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేకపోతే బ్రతకలేనా? మందిరం పోతే బ్రతకలేనా? వాక్యం పోతే బ్రతకలేనా? దేవుని యొక్క కృప లేకపోతే నేను బ్రతకలేనా అనుకొని ఒక ఆత్మీయ గర్వాన్ని తీసుకొని వెళుతున్నాడు. వెళ్ళి ఎప్పటి వరకు కష్టపడ్డాడట అండి? ఉదయం నుండి రాత్రి వరకు కూడా కష్టపడుతున్నాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రాక్షి నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా నడి సంద్రమునదేవా నవ జీవన్
మార్గమునా నాయా తరింపా. ఆమేన్. ఎప్పటి వరకు కష్టపడ్డాడు పేతురు? రాత్రంతా కష్టపడ్డ దేవునికి స్తోత్రం. వచ్చిన ఫలితం కానీ మరలా యేసులో ప్రేమించి పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, నానా ఒకసారి నీ వల తీసి కుడి పక్కకి. దేవునికి స్తోత్రం. ఎందుకు అంత పర్టిక్యులర్గా చెప్పాడు దేవుడు? ఎందుకు చెప్పాడండి? నీకు నచ్చిన చోట ఏమనలే కదా, ఏమని చెప్పాడు? ఒక పర్టిక్యులర్ అడ్రస్ ఇచ్చాడు. ఏమని? కుడి చేయికి పోయి. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా అండి? ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఎడమ పక్కన ఎంత ప్రయాసపడి నీకు వ్యర్థమే. స్తోత్రం. ఆయన దయగల హస్తము, కనికరించగల హస్తము, సాయం చేయగల హస్తము కుడి ప్రక్కన ఉన్నది కనుక ఆయన ఒక మాట అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎవరిని బట్టి అంటున్నాడు? తన కుడి చేయి వారిని బట్టి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి వల వేశాడో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాగడం ప్రారంభమైంది. స్తోత్రం. వెయిట్ ఎక్కువైతుంది. స్తోత్రం కలుగునుగా. వెంటనే ఏమని పిలుస్తుంది తెలుసా అండి? రా సామ్యూయల్, ఒక చెయ్యి. మహేష్ అన్న ఒక చెయ్యి. ప్రకాశ్ ఒక చెయ్యి. నాన్నగారు ఒక చెయ్యండి. స్తోత్రం. ఎంత లాగినా కూడా పైకి రావడం కారణం దేవుని మాటకు లోబడితే మన కుటుంబాలు నిండారుగా సముద్రిగా దీవించబడుతుంటాయండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట విన్నవారు ఎవరు చెడిపోలేదు. దేవుని మాట వినక చెడిపోయిన వారు, సమస్యలు పాలైన వారు ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. మోషే ఎంత గొప్ప నాయకుడు అండి. మోషే ఎంత గొప్ప నాయకుడు. సుమారు 20 లక్షలకు పైగా జనము నడిపించుంటూ మంచి వ్యక్తి, గొప్ప నాయకుడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మాట చెప్తా మాట విన్నవాడు. ఆయన గురించి ఒక మాట్లాడ దేవుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే లాంటి సాత్వికుడి భూమి మీద నేను కనగొనలేదు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాంటి వాడు దేవుని మాటకు చిన్న పొరపాటు చేశాడు. ఏం చేశాడండి? స్తోత్రం. ఏం చేశాడండి? అప్పుడప్పుడు పనిచేస్తుంది అట్లా. స్తోత్రం కలుగునుగా. నేను చెప్పాను కదా, ఎవరో పంపిస్తున్నాను. స్తోత్రం వచ్చింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కొంచెం పాయింట్ మిస్ అవుతుంది ఇట్లా. స్తోత్రం. నేను ఎక్కడి వరకు వచ్చింది? దేనికి స్తోత్రం. మోషే 20 లక్షల మంది నడిపించిన వ్యక్తి, దేవుని చేత ఆదరించబడిన వ్యక్తి, దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుని స్వరాన్ని, ముఖ దర్శనాన్ని చూడగలిగిన వ్యక్తి, ఎవరు సమీపించలేని ఆ సీనాయి పర్వతానికి ఎక్కగలిగిన వ్యక్తి. ఒక చిన్న పొరపాటు. మాట్లాడు అంటే కొట్టాడు అంతే. మాట్లాడమన్నాడు దేవుడు, కోపం మీద కొట్టాడు. దానికి ఏం చేశాడు తెలుసా? నువ్వు వాగ్దాన దేశంలో అడుగు పెట్టద్దు అన్నాడు. ఎంత పొరపాటు. చిన్నది. పాపము చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. ఆ పాపము కానాను దేశం వెళ్ళకుండా ఆపివేయబడింది. ఈ చిన్న తప్పే కదా, అబద్ధమే కదా, తప్పుగా మాట్లాడడమే కదా, టీవీ చూడడమే కదా, సినిమాలకు వెళ్ళడమే కదా, ఇష్టమైనవి బతకడం చిన్నదైన పాపమే. స్తోత్రం. దేవునికి లోబడితే నీవు అద్భుతంగా దీవించబడతావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా బ్రతికిన వారికి ఆయన నిండారుగా దీవించగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయి. ఎవరు చెప్పినట్టు బ్రతుకుతున్నారు? లోతు అన్నాడు, యోబు అన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. లోతు భార్య వినకుండా ఆగిపోయినందుకు ఉప్పు స్తంభంగా మారిపోయిందండి. ఈరోజు నువ్వు ఎవరి స్వరం వింటున్నావు? మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అడుగుదాం మనం, నువ్వు ఎవరి మాట వింటున్నావు? బోయాజు అన్నాడు, రూతు ఈ పొలం తప్ప వేరే పొలం దగ్గరికి నువ్వు వెళ్ళకన్నాడంతే. ఆ మాటకు లోబడిన రూతు యజమానురాలుగా మారిపోయిందండి. మోర్దెకి చెప్పినట్టుగా నివసించింది ఎస్తేరు. 120 దేశాలలో మన దేశం కూడా ఉన్నది, ఇండియా అని రాయబడ్డది. మన దేశాన్ని కూడా మహారాణి ఒకప్పుడు ఎవరంటే ఎస్తేరు రాణి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి మాట వింటున్నావు?
ఎవరి మాట వింటున్నావు?